రవి చాలా చక్కగా చెప్పాడండి. పెద్ద ఉద్యమం 1,00,000 మందికి పైగా ర్యాలీ. ప్రణయ్ చనిపోయారు మూడో రోజు చిన్నోడు రాగానే అట్లాంటి ర్యాలీ ఏ పెద్ద సమస్య మీద కూడా జరగల. అట్లాగే కుల ప్రజా సంఘాలు చేసిన కృషి, దానికి తోడు ఇవాళ నేను ఇందాక నుంచి చెప్తున్నా 127 కేసుల్లో మళ్ళీ పోలీసుల పనితీరు అట్లా లేదు. ఇవన్నీ వాస్తవాలు. అబ్బాయి రవి అట్లాగే బాలస్వామి ప్రేమలత దంపతులు ప్రణయ్ పేరెంట్స్ కూడా ఇందులో వాళ్ళ సంస్కారం గొప్పది. అట్లాగే ఈరోజు ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి. సొంత కూతుళ్ళని కూడా ఏ కులపోళ్ళైనా ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఈవెన్ ఎస్సీలు కూడా ఉన్నారు. మాదిగుల మధ్య సొంత కూతుళ్ళని కూడా చంపుకున్నారు. అంటే ఒకటి కులం ఎంత నిజమో ఆడపిల్లలని కూడా చంపేస్తున్నారు. అంటే కట్టుబాట్లు దాటొద్దు, కుటుంబం కట్టుబాట్లు కులం దాటొద్దు. మగోడు ఎన్ని వేషాలు వేసినా పర్లా, ఇది కూడా పనిచేస్తుంది. అదైతే వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సంధ్య గారు. ఎస్, కృష్ణకుమారి గారు మీరు ఏమైనా ఫైనల్ గా చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, ఇప్పుడు ఒక రకంగా రంగనాథ్ గారు ఆ రోజు ఛాలెంజ్గా తీసుకుని ఛార్జ్ షీట్ వేయటం, ఇది ఒక రకంగా ఇవాళ ఈ తీర్పుని ఏదో ఒక రోజు 2 రోజులు మాట్లాడుకొని వదిలేసే కన్నా ఇది ఒక సమాజంలో అవగాహన తీసుకొచ్చేదానికి ఈ కేసుని ఈ కేసు ఒక బెంచ్ మార్క్ కేసు. ఇది తీర్పు. ఈ తీర్పుని ప్రతి చోట ప్రభుత్వాలు కావచ్చు, సమాజంలో ఒక అవగాహన తీసుకొచ్చేలాగా ప్రచారానికి, అంటే కుల నిర్మూలనకి ఈ తీర్పు ద్వారా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన రాజ్యాంగంలో రాసుకున్నాం, కులానికి, మతానికి, వర్గానికి, వర్ణానికి అతీతంగా, జాతికి, మనం ప్రాంతీయతకి అతీతంగా మన సమాజం ముందుకెళ్లాలని రాసుకున్నాం. మరి మన ప్రభుత్వాలు అసలు కులం గురించి ఎందుకు ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడరు? మాట్లాడితే కదా చుట్టూ ఉన్న వాళ్ళకి ఓహో వీళ్ళు చేసింది తప్పు అని తెలిసేది. మరి అలా ప్రభుత్వాలు కూడా నిద్రపోతా ఉంటే ప్రజలకి అవగాహన ఎట్లా వస్తుంది? ఈ విషయం మీద పొగ తాగటం నేరం అనేది మనం హోర్డింగ్లు పెడుతున్నాం. కులాంతర మతాంతర వివాహాల్ని మేము ప్రోత్సహిస్తాము అని ప్రభుత్వం గనక హోర్డింగ్ పెట్టిందనుకోండి, వాళ్ళకి అసలు ప్రోత్సాహకాలు ఉన్నాయి, అవి ఇస్తుందనుకోండి, అంటే ఇది తప్పు కాదు అనేది సమాజం నమ్మాలి, ఒప్పుకోవాలి. అప్పుడు సరే మీరు చేసుకున్నారు కదా, మీ ఇష్టం, మీ ఇష్టానికి మీరు బతకండి అని కనీసం తల్లిదండ్రులు వదిలేస్తారు వాళ్ళ దోవన వాళ్ళని. ఆ మార్పు వచ్చిన రోజునే ఇలాంటి తీర్పులకి నిజమైన సార్థకత అని నేను చెప్తాను. ఇంకొక పాయింట్ అండి, ప్రణయ్ చట్టం లాంటిది కూడా తేవాలి. ఇప్పుడు తను అన్నట్లుగా